కుల్ఫీ బాగుంది కదూ? ఎందుకు బాగోదు, డబ్బులు నాయి కదా. హా? బాగుంది, ఇంకొకటి కావాలా అని. వినిపించిందిరా, చెవులేమీ చైనాలో పెట్టుకోలేదు. అయినా ఏంట్రా నీ ఆస్తులు మొత్తం అర్పిస్తున్నట్లు ఫీల్ అయిపోతున్నావు. కొన్నది పోడి కుల్ఫీ, కటింగ్లేమో కేరళ అంత దూరం ఇస్తున్నావు. దాటేసుకునేలా ఉంది. ఛ! అసలు నీ మొహానికి నేను పడటమే ఎక్కువ. అలాంటిది నీ లవర్ని ఎలా చూడాలి? దేవతలా చూడాలి, అంటే ఏంజెల్లా. ఇంకా నయ్యం, కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పూజించమని చెప్పలేదు. హా? అదే బంగారం, స్త్రీలు దేవతల వల్లే పూజింపబడరు అని చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ చెప్పారు. అది ఇప్పుడు గుర్తొచ్చేసింది. అయితే బ్లెస్సింగ్స్ తీసుకో. ఈ మధ్య బ్లెస్సింగ్స్ అలా తీసుకోవట్లేదు. ట్రెండ్ ఫాలో అవ్వా? మరి ఎలా తీసుకుంటున్నారు? ఎల్రా చెప్పు 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 ఉంటే పేపర్లో పంపడు. చెప్పు. నీ అబ్బా అయిపోయావరా. సారీ సారీ ఏంటి? నీకు బ్లెస్సింగ్స్ కూడా సరిగా తీసుకోవడం రాదా? ఆశీర్వాదాలు ప్రసాదాలు అక్కర్లేదా? దేవత అంటే ప్రేమ లేదా? త్వరగా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకో. ఇక్కడ దర్శనం టికెట్స్ ఏమీ లేవు, అంతా ఫ్రీనే. నువ్వు దేవతవే బంగారం. ఎక్కడికే నడిపించేస్తున్నావు? నడిపిస్తే నడిపించావు కానీ మొత్తానికి భలే పడిపోయావే. నేను ఇక్కడ పడ్డాను, నిన్నే పడేశాను. అర్థం కాలేదు, కొంచెం క్లారిటీగా చెప్తావా? ఫస్ట్ టైం నిన్ను మీట్ అయ్యాను, గుర్తుందా? అది ఎలా మర్చిపోతాను? అవునా అని నిన్నే ఎందుకు అడిగానో తెలుసా? బికాస్ ఐవ్ నోన్ యూ బిఫోర్. నాకంటే ఎక్కువగా ప్రేమించాను. ఐ లవ్ యూ. నీకు తన్నవే బాబు, కొంచెం క్లారిటీగా చెప్పు. నువ్వు ఎక్కడుంటావో తెలియకపోయినా తెలుసుకుని నీ దగ్గరికి ఎందుకు వస్తున్నానో తెలుసా? నేనెవరో నీకు తెలియడానికి. అంతలా నేను నీకు అడిక్ట్ అయిపోయాను. సూపరే నువ్వు. నేను వేరే అబ్బాయికి సైట్ కొడుతున్నా, నా మీద డౌట్ పడకుండా నన్ను యాక్సెప్ట్ చేసావు చూసావా? అప్పుడు నీ క్యారెక్టర్ అర్థమైంది. నాకు నువ్వే కరెక్ట్ అని, నా సెలెక్షన్ రైట్ అని. అమ్మాయి లవ్ విషయంలో సెల్ఫిష్ అంటే ఏంటో అనుకున్నాను. ఇలా ప్రాక్టికల్గా నా అప్పుడే ప్రూవ్ అయిందనమాట. మొత్తానికి ఇది భయ్యా మా ప్రేమ కదా. నచ్చితే ఓ లైకో కామెంటో పడేయండి. షేర్ చేయడం మర్చిపోకండి భయ్యో.